నేషనల్ అవార్డ్ వచ్చింది, అందరూ షాక్ లోనే ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ వీ వర్ ఆల్ హ్యాపీ యాజ్ మ్యూజిషియన్స్, అందరూ హ్యాపీగానే ఉన్నాం. కానీ రోహిత్ గారు ఈ సడన్ గా ఈ అవార్డుని ఎస్పీబీ గారికి మీరు అంకితం అన్నారు. అవునండి, అంటే లైక్ ఫ్రాంక్గా చెప్పాలంటే అండి ఒక విషయం, అంటే ఎస్పీబీ సార్ చాలామందికి లైక్ చాలామంది సింగర్స్తో నిగమ్ గారు నిలబడి కూర్చొని మాట్లాడుతున్నారు. హి వాస్ టాకింగ్ అబౌట్ యు. ఆయన ఒక పర్వతం బ్రో, అంటే నేను ఒక జస్ట్ ఒక బిగినర్, అంటే అంత పెద్ద లెజెండ్ అయ్యుండి ఆయన చెప్పడం అన్నది నాకు నా లైఫ్లో. తెలుగులో ఇన్ని రియాలిటీ షోస్ అయినాయి, ఈ ట్రాన్సిషన్ అంటే ఇండియన్ ఐడల్కి వెళ్ళాలన్న థాట్ ఎందుకు వచ్చింది? ఇండియన్ ఐడల్కి వెళ్ళే ఫేజ్లో బ్రో, సో దట్ వాస్ ద వెరీ ట్రిక్కియెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. బికాస్ నేను ఫేమ్ వల్ల సంపాదించవచ్చు అంటారు, కరెక్ట్ అండి. బట్ దానికి మేజర్ ఎప్పుడు అంటే మీరు బయటకు వచ్చి జనాల్ని కలిస్తే. అవునవును కరెక్ట్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు మీరు రారు బయటకి. మరి మీకు ఫేమ్ ఎక్కడ యూజ్ అయింది? అదే అండి, సో నేను అసలు ఫేమ్ అన్న కాన్సెప్ట్ నుంచి ఫ్రమ్ దేర్ నాదొక సీరియస్ క్వశ్చన్ అండి. రియాలిటీ షోస్ లో ఐ థింక్ ఇప్పుడు సోఫార్ అన్ని రియాలిటీ షోస్ లో మీరు సంపాదించింది కౌంట్ చేస్తే యాజ్ ఆఫ్ నో ఒక 7 to 8 crores వాళ్ళు ఇచ్చి ఉండాలి మీకు. అది డు దే రియలీ పే? అదే అండి, సో ఆనెస్ట్లీ ఏంటి అంటే అండి, ఎనీ రియాలిటీ షో హేట్ అన్నది అది బికాజ్ మనం ఎంత మంచిగా ఉన్నా ఏం చేసినా కూడా దేర్ ఆర్ సమ్వన్ హూ విల్ ఆబ్వియస్లీ హేట్. అబ్సల్యూట్లీ యా. అంటే హౌ డు యు మేనేజ్ ఇట్ ఆర్ లైక్ లేకపోతే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి హేట్ కమెంట్ చేసే వాళ్ళ మీద? నాకు ఇనీషియలీ నాకు ఫుల్ కోపం వచ్చేదండి, అంటే లైక్